హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతీస్ లిటిల్ ఎక్స్ప్లోరర్స్. ఈరోజైతే మేము కొండమడుగు విలేజ్లో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చామండి. ఒకసారి మీకు కూడా ఈ టెంపుల్ చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు, కొద్దిగా విలేజ్ లోపలికి ఉండడం వల్ల ఈ టెంపుల్ ఇక్కడ ఉందని ఎవరికి తెలియదు. అందుకే నా వీడియో ద్వారా కొంతమందికైనా ఈ విషయాన్ని తెలియపరుద్దామని ఈ వీడియో అయితే నేను తీశాను. ఇక్కడ విలేజ్ వాతావరణం కూడా చాలా బాగుందండి. మీరు సిటీలో ఉండి కూడా మీరు ఇలాంటి విలేజ్కి వస్తే అదొక చాలా మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. టెంపుల్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఒక కొండమడుగు అనే విలేజ్లో ఈ టెంపుల్ అయితే ఉందండి. గటకేసర్ నుంచి బీబీనగర్ వెళ్ళే రూట్లో ఈ టెంపుల్ అయితే మనకు ఉంటుంది. ఈ టెంపుల్ లొకేషన్ అయితే నేను నా డిస్క్రిప్షన్లో మీకు షేర్ చేస్తాను, ఒకసారి వాచ్ చేయండి. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాము. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:15 టు ఈవినింగ్ 8 o'clock వరకు ఉంటుందండి. ఆఫ్టర్ 6 నాకైతే ఇక్కడ బయట వేరే వెహికల్స్ ఏమి అవైలబుల్లో లేవు. ఓన్ వెహికల్ ఉంటే వస్తే చాలా బెటర్ అండి. చూడండి, లోపలికి వచ్చిన తర్వాత మనము టెంపుల్ చాలా పెద్దగా ఉంది. అండ్ లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ 7 గుర్రాల మీద స్వారీ చేస్తున్నట్టుగా సాయిబాబా విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఈ ఏరియా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఒకసారి అయితే చూడండి మీరు. ఈ టెంపుల్కి అభయ సాయి టెంపుల్ అనే పేరుతో ఇక్కడ వాళ్ళందరూ పిలుస్తుంటారండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంకా చాలా వివిధ రూపాల్లో ఉన్న సాయిబాబా విగ్రహాలని మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే వినాయకుని రూపంలో ఉన్న సాయిబాబా, శ్రీకృష్ణుని రూపంలో ఉన్న సాయిబాబా, అండ్ హనుమంతుని రూపంలో ఉన్న సాయిబాబాని, శ్రీరాముని రూపంలో ఉన్న సాయిబాబా విగ్రహాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చండి. ఇలా మనం వెళ్తూ ఉంటే ఇక్కడ రియల్గానే సాయిబాబా నిద్రిస్తున్నారా అన్నట్టుగా అనిపించేంతగా ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం చూడడానికైతే తప్పకుండా ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మీరు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణానికి వచ్చిన ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. అండ్ 1 day ట్రిప్గా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే, కిడ్స్తో వచ్చినట్లయితే ఏదైనా ఫుడ్ తెచ్చుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఈ గుడి బయట హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ నాకు అంతగా ఏమీ కనిపించలేదు. అండ్ ప్రతి గురువారము సాయిబాబా టెంపుల్స్లో అన్నప్రసాద కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు కదా. మామూలుగా అయితే ఈ గుళ్ళో ఏంటంటే టెంపుల్ దూరం కాబట్టి భక్తులందరూ ఎక్కువ సండే టైంలోనే వస్తారని ఇక్కడ సండే రోజున అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తారంటండి. ఇలా మనం గుడి బయటికి వచ్చిన తర్వాత రైట్ లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయండి. ఈ స్టెప్స్ ద్వారా మనం పైకి వెళ్ళినట్లయితే మనకు 105 అడుగుల ఎత్తు ఉన్న సాయిబాబా విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. చాలా ఓపెన్ ప్లేస్లో చాలా బాగా అందంగా కట్టారండి. అండ్ సాయిబాబా విగ్రహాన్ని చూడడానికైతే మనకు 2 కళ్ళు సరిపోవండి. అండ్ ఈ పిల్లలు కూడా చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే మాత్రము. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో కూడా మనకు మహాదేవపురం అనే ఊర్లో శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్, శివాలయం కూడా ఉన్నాయండి. ఆ 2 టెంపుల్స్ కూడా చాలా పురాతనమైన టెంపుల్స్ అనమాట. మీరు ఈ 3 టెంపుల్స్ 1 day ట్రిప్గా ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఆ డీటెయిల్స్ కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. చూడండి, మా కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి. చుట్టుపక్కల స్తంభాలను కూడా డిఫరెంట్గా ఇక్కడ నిర్మించడం అయితే జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.